నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. తెలంగాణ రాజకీయాల్లో ఏం మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ప్రెజెంట్ ఉన్నటువంటి వివిధ పార్టీల మధ్య ఒక నూతన పార్టీ ఆవిర్భావ దిశగా అడుగులు పడబోతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రీసెంట్గా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం 4 నెలల తర్వాత ఇప్పుడు మాత్రం నూతన పార్టీ, నూతన ఒక రాజకీయ శక్తిగా మేము మళ్ళీ సభకు వస్తామని శాసన మండలిలో ప్రకటించినటువంటి తీరు చూస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీకి అంత స్పేస్ ఉందా? ఒకవేళ కవిత పార్టీ పెడితే ఆ పార్టీకి ఎలాంటి పేరును పెట్టబోతున్నారు? బీఆర్ఎస్ వైపు ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తున్నటువంటి కవిత ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి మనం షర్మిల ఎపిసోడ్ ని చూసాం. ఇప్పుడు తెలంగాణలో కవిత ఎపిసోడ్ ను ఒక్కసారి మనం చూస్తున్నప్పుడు ఇద్దరి మధ్య కలుపుతున్నటువంటి సారూప్యత ఏ విధంగా ఉంది? ఆస్తి కోసం నేను ఇలాంటివి చేయడం లేదు, కేవలం గత 12 ఏళ్లలో తెలంగాణ ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నాయో ఈ అంశం కోసం పోరాటం చేసి వాటిని సాధించేటువంటి దిశగా అడుగులు వేయబోతున్నాం. ఇది కవిత చెప్పినటువంటి ప్రధానమైనటువంటి మాటలు. ఇప్పటికే జనం బాట అనేటువంటి కార్యక్రమంలో జాగృతి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కవిత క్షేత్రస్థాయిలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్లో కవిత పార్టీ పెడితే తెలంగాణ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన ఏంటి? ఉన్నటువంటి స్పేస్ ను ఏ విధంగా క్రియేట్ చేసుకోబోతున్నారు? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా శ్రీహరి యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. రామచంద్ర గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఎలా చూడాలంటారు? కవిత యొక్క ఎపిసోడ్ వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉంది అనేది మాత్రం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ, వాస్తవమేనా? నమస్కారం అండి. ఇక్కడ ఎవరికి సంబంధం లేకుండా ఆమె వాళ్ళ కుటుంబ సమస్యలతో బయటకు రావడం జరుగుతుందండి. నిజానికి ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా ఆమె పార్టీలో కొన్ని ఇబ్బందులు పడటాల్సి వచ్చింది. మాకు తెలిసి, అంటే ప్రజలకు తెలిసి, అందరు కూడా అనుకునేది అంటే ఆర్థిక లావాదేవీల మధ్యలో ప్రపంచంలో వచ్చినట్టునే వాళ్ళ మధ్యలో అనేది ఉంది. ఎందుకంటే ఆమె మొదట్లో లిక్కర్ కేసు వచ్చిన తర్వాత, మరి ఇంకోటి ముఖ్యంగా అధికారం పోయిన తర్వాతనే ఇది ప్రాబ్లమ్స్ ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి సమస్యలు లేకుండే వాళ్ళ మధ్యలో. ముఖ్యంగా ఈ పార్టీ పెట్టేది అనేది ఈ రోజు కొత్త కాదు. ఇంతకు ముందు హరికృష్ణ గారు, ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి గారు, తర్వాత షర్మిల గారు, లోక్సత్తా పార్టీ, తర్వాత ప్రజాఫ్రంట్ గద్దర్ గారు, తర్వాత సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ గారు, తర్వాత అదే రకంగా ఎంతో మంది కూడా కోదండరామ్ గారు, తర్వాత దేవేందర్ గౌడ్ గారు, చిరంజీవి గారు, ఎంతో మంది కూడా పార్టీ పెట్టారు. దాంట్లో కొద్ది ఇబ్బందులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆమె పార్టీ పెడుతున్నందుకు సంతోషం. ఎందుకంటే ప్రతిపక్షం అనేది స్టాండర్డ్ గా ఉండాలి. ఏ రకంగా ఉంటది అంటే బాగుంటది. గతంలో చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఉన్న అతను బయటకు రాకుండా ఎన్నో కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. ప్రజల దృష్టిలో ప్రభుత్వం చేసే మంచిని, చెడును బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ప్రజలకు ఏం అవసరం ఉన్నది, ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ప్రజల డిమాండ్ను బట్టి పబ్లిక్ అంటే వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ ప్రభుత్వంతో కొట్లాడి ఇప్పించే బాధ్యత ప్రతిపక్షానికి ఉండాలి. ఆ బాధ్యత లేకుండా పోయింది. ఇక్కడ ముఖ్యంగా ఏమే ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజాబాట లో వస్తున్నందుకు సంతోషం. ఆమెకు కూడా ఆహ్వానం చెప్తూ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆమె గత చరిత్ర చూసుకుంటే 10-11 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా 2000 నుంచి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో 2004 తర్వాత వచ్చినా అని అంటుంది. ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఉద్యమ నాయకులకు ఎలాంటి కార్యక్రమం కూడా చేయలేదు. ఆమె ఇప్పటి వరకు విమర్శించిన కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించిన వర్డ్సే, అంటే సమస్యలనే బయటకు వస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం అనుకోండి, ఈ భూముల స్కామ్లు అనుకోండి, ఇక్కడ జరిగిన అవకతవకల గురించి ఆమె మాట్లాడుతుంది. హైదరాబాద్ లో జరిగిన రియల్ ఎస్టేట్ మాఫియా అనుకోండి, ఇంకా లిక్కర్కు సంబంధించిన ఎన్నో సమస్యలు కూడా వస్తున్నాయి. చేస్తున్నటువంటి ఆరోపణలో కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడం ఎక్కువ కనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తుందా? ఒకవేళ ఇదే నిజమైతే బీఆర్ఎస్ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వెనుకుండి నడిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఒక శక్తిని తయారు చేస్తుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంబంధం లేదండి. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆమె విమర్శించే కంటే ముందటి నుంచే ప్రతి విషయాన్ని కూడా ప్రజాముఖంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆమె కొత్తగా విమర్శిస్తుంది. ఆ విమర్శలు అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించినయే, మాట్లాడిన విషయాలే, కొత్తగా మాట్లాడడం అనేది లేదు. పాతగానే మాట్లాడింది వస్తుంది. కానీ ఇంటి గుట్టును బయట పెడుతున్నది ఆమె. నిజానికి కూడా మొదట్లో వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తులు 2000లో వాళ్ళు తెలంగాణ రాష్ట్రము అంటే ఉద్యమం స్టార్ట్ అయిన మొదటి నుంచి కూడా వాళ్ళు
ఏ రకంగా చేసిండ్రంటే పత్రిక పెడతాము అదే రకంగా ఏదో చేస్తామని 500 రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ ప్రజల నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఆర్థికంగా కూడా ఏం లేని పరిస్థితుల్లో ఈ రోజు లక్షల వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, బినామీలు ఉన్నాయి. ఇక్కడే కాకుండా విదేశాలకు కూడా తరలిపోయి అక్కడ బయటకు కూడా పోయినాయి అనేది రూమర్స్ ఉన్నాయి. నిజానికి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భూముల కుంభకోణం అనుకోండి. ఇక్కడ ఆ, పెద్ద ప్రాజెక్టులో సుమారుగా ఆమె మాట్లాడింది మొన్నటి రోజు 2 ప్రాజెక్టులు గోదావరి అనుకోండి, కృష్ణా నదిలో సుమారుగా 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు కూడా ఆయకట్టు చేయలేని పరిస్థితిలో ఉంటే అది కూడా ఒక కాంట్రాక్టర్ కే 1,00,000 కోట్ల పైన ఇవ్వడం జరిగిందని అది ప్రజలకు తెలిసిన విషయం. ఆమె కొత్తగా ఏం చెప్తలేదు. కొత్తగా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆస్తులు వీళ్ళు సంపాదించిన డబ్బులను బినామీలు ఎక్కడున్నారు, ఎక్కడికి పంపించారు, ఏ రకంగా ఉంది, నిజానికి ఆమెకి బయట పెడితే ఆమెకు కూడా బాగుంటది. ఈ రోజు ఎట్లుందంటే ఆమె ఆస్తులను కాపాడుకుంటూ ఆమె ఏదో లబ్ధి పొందే రకంగా ఉంది కాబట్టి అది ఉంది. ఏది ఏమైనా కానీ ప్రజల సమస్య గురించి ప్రజల గురించి మాట్లాడతా అని అంటుంది కదా, సంతోషము. అట్లనే ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడుతా అంటున్నది, అది కూడా సంతోషమే. ఈ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే రకంగా ఉండి ప్రజానికానికి బాగుపడే రకంగా ఉంటే సంతోషము. కానీ ఆమె స్వలాభం కోసానికే చేస్తున్నది. ఎందుకంటే ఆమెకు పార్టీ కూడా ఎంతో విలువ ఇచ్చింది. ఫస్ట్ లో ఆమె ఎంపీగా ఒక 5 సంవత్సరాలు ఉన్న తర్వాత సెకండ్ టైం ఓడిపోతే కూడా ఆమెకి పిలిచి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, ఆమె మర్యాద ఇవ్వడం జరిగింది. అదే రకంగా తెలంగాణ ఆమె ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ కు సంబంధించి ప్రతి సంవత్సరం జాగృతికి ప్రతి జిల్లాకు 2-3 కోట్ల అటు సుమారుగా 3 కోట్ల రూపాయలు ఖర్చు ఇవ్వడం జరిగింది. ఎన్నో రకంగా ఆర్థిక లబ్ధి చేయడం జరిగింది. ఆమె మామూలు బ్యూటీ పార్లర్ అంటే మామూలుగా ఉండే వ్యక్తి ఈ రకంగా వచ్చిందంటే ఎన్నో కోట్లకు పరిగెత్తింది. అదే దుబాయ్ లో ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయనేది రూమర్ ఉన్నది. అదే రకంగా ఎన్నో ఉన్నాయి. నిజానికి ఆమె ఎంతో ఆర్థికంగా లబ్ధి పొంది ఇంకా ఆర్థిక లావాదేవీల కోసానికి అన్నదమ్ముల మధ్యలో బావ మధ్యలో ఫస్ట్ మొదట్లో సంతోష్ రావు మీద ఆమె ఎలిగేషన్స్ వచ్చింది, తర్వాత హరీష్ రావు మీద మాట్లాడింది, ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడుతుంది. ఏది మాట్లాడినా వాళ్ళ కుటుంబ సభ్యులు అతి పెద్ద మొత్తంలో స్కామ్లు చేసిండ్రు. ప్రజలకు సంబంధించిన ఆస్తులను వాళ్ళు ఆక్రమించిండ్రు, ఎన్నో అక్రమాలు చేసిండ్రని తెలియడం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, ఇప్పుడు కవిత కొత్తగా చెప్తుంది. ఏదేమైనా ప్రతి దానికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ అంటే ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలను తీసుకొచ్చి ప్రజల ముఖంలోకి వస్తే ప్రజలకు తెలియజేస్తే ఆమెకు కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఆమెను ఈ తప్పుల గురించి వాళ్ళు ఇలాంటి తప్పులు చేసిండ్రు బయట పెట్టుకున్నాను, ఖచ్చితంగా నాకు ఆదరించుమని వస్తే ఆమెకి మన ఆధారం ఉంటుండొచ్చు. కానీ ఈ రోజు పరిస్థితిలో బీసీ కాన్సెప్ట్ ఈ రోజులలో బీసీ కాన్సెప్ట్ ఎక్కువ ఉన్నదండి. బీసీ కాన్సెప్ట్ లో ప్రతి అంశం డిస్కషన్ చేద్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీరాజ్. రామ్మోహన్ రావు గారు, ఈ మొత్తం ఎపిసోడ్ ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే బయటికి రావడం, రాజీనామా చేయడం, ఈరోజు చైర్మన్ కూడా స్పందించారు, పిఏ చేత రాజీనామా పత్రాన్ని పంపారు కాబట్టి మేము ఆలస్యం చేశామనేటువంటి అంశం. సో మండలిలో కన్నీటి దగ్గర నుంచి కొత్త రాజకీయ శక్తిగా మేము ఆవిర్భవిస్తాం, అవతరిస్తాం, తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తాం, ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. సో మీ విశ్లేషణ ఏంటి? శ్రీరాజ్, మీకు అట్లాగే మిత్రుడు రామచంద్రరావు గారికి, టిఆర్ఎస్ మిత్రులు రానున్నారు, వారికి అందరికి నమస్కారం. మెగా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కవిత ఎపిసోడ్ ఎట్లా చూడాలంటే, మీరు అన్న ఇంట్రోలో చెప్పారు షర్మిలకు కవితకి ఏమైనా సారూప్యాలు ఉన్నాయా, వాటి మాట్లాడతారు. ఎందుకంటే రామచంద్రరావు గారు పూర్తిగా ఆమె మంచి చెడ్డ రెండు చెప్పారు. నేను ఈ సారూప్యం గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే షర్మిల కేసు వేరు, ఈ కేసు వేరు. అన్నా చెల్లెలు కావచ్చు అక్కడ ఇక్కడ. కానీ షర్మిల గారు జగనన్న విడిచిన బాణాన్ని అని చెప్పి జగన్ జైల్లో ఉన్నప్పుడు నెలల తరబడి తెలంగాణలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగనన్న విడిచిన బాణాన్ని తిరిగింది. కానీ ఆమె తండ్రి బతుకున్నప్పుడు అప్పుడు న్యాయం జరగలేదు ఆమెకు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కడప ఎంపీగా ఎవరిని చేశారు? కొడుకుని చేశాడు, బిడ్డను చేయలేదు. నేను మొదటి నుంచి మహిళా పక్షపాతిని. అంటే దేశంలో రాజకీయాలు చూస్తే అన్నా చెల్లెలు, తండ్రి బిడ్డలు ఇలా చూసుకుంటే మీకు కనిమొళి స్టాలిన్ కనపడతారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి షర్మిల, ఇప్పుడు కేటీఆర్ ను కవిత, అట్లాగే తేజస్వి యాదవ్ వాళ్ళ అక్క చెల్లెండు కదా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వీళ్ళగా చాలా మంది ఉన్నారు. ఇంకా అంటే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో ఇద్దరు కొడుకు బిడ్డ ఉంటే కొడుకే ఎక్కువ పట్టం కట్టే సందర్భం నాకు చూసినాం. ఒకవేళ ఇద్దరు లేకపోయినప్పుడు మాత్రమే మనకు శరద్ పవార్ కూతురు ఒకతే ఉంది, ఎవరు? సుప్రియా సులే. ఆయన కొడుకు లేరు కనుక ఆమె వచ్చింది. వారసత్వ రాజకీయాల్లో కూడా మహిళలకు స్థానం లేదు.
కానీ మహిళలు మరి వారసత్వం లేకుండా రాలేదా? కొంచెం పెద్దన్న పాత్ర అంటే గాడ్ ఫాదర్ అన్నప్పుడు వచ్చిన సందర్భాలు చూసినాం మనం. అంటే మొత్తం ఒకసారి విహంగ వీక్షణం చేస్తే ఈ కవిత దగ్గరకు వస్తాను నేను. జయలలిత ఉన్నది, ఎంజి రామచంద్రను ఒక రకంగా చెప్పాలంటే ఆయన సపోర్ట్ ఉన్నది. ఎంజి రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ చనిపోతే, ఎంజి రామచంద్రన్ చనిపోయినప్పుడు ఇక్కడ మన జయలలితని వెళ్ళగొట్టారు, బయటకు పంపించారు రాణివెల్లి శవం దగ్గర కూడా. కానీ ఆయన వారసత్వాన్ని జానకి తీసుకోవాలి, జానకి రామచంద్రన్ తీసుకోవాలి, ఈమె తీసుకున్నది. ఈమె తర్వాత ఈమె నెచ్చలిగా ఉన్న శశికళ సాధించలేదు, చూసింది కదా. జయలలిత ఏది చెప్తే అది, శశికళ ఏది చెప్తే జయలలిత చేసింది, కానీ రాలే. అట్లాగే మాయావతి, కన్షీరామ్ ఆనాడు ఓట్ హమారా రాజ్ తుమ్హారా ఏ నహి చెలేగి అని చెప్తే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇక మమతా బెనర్జీ గురించి పోరాట యోధురాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గతంలో సామెత కాంగ్రెస్ పార్టీలో మనకు రామచంద్ర గౌడ్ గారు బాగా తెలుసు. జయ మమత, మనకు మాయా జయ మమత, ఇట్లా మొత్తం మీద ముగ్గురు కాంబినేషన్ మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరూ రాణించిన వాళ్ళు రాజకీయాల్లో. మాయావతి ఉత్తరప్రదేశ్ పెద్ద దేశంలో ఒక దేశంగా ఉంటే 5వ దేశం అవుతుండేది ఇవాళ. అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది. పశ్చిమ బెంగాల్లో అయితే కమ్యూనిస్టులతో పోరాడింది మన మమతా బెనర్జీ, అటు పక్కన కాంగ్రెస్ తో పోరాడింది, ఇప్పుడు బీజేపీతో పోరాడుతుంది, 3వసారి గెలిచింది. వీళ్ళకి చరిత్ర వేరు. ఇప్పుడు వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఎంట్రీ మాత్రమే అంటున్నాను ఈ వారసత్వంగా వచ్చిన వాళ్ళకి. కానీ ఏమవుతుంది, మహిళలకు స్థానం లేకుండా పోతుంది. జాగృతి కవిత గురించి నేను పాజిటివ్ చెప్పి ఆమె నెగిటివ్ కూడా చెప్తాను. పాజిటివ్గా ఏంటంటే, ఆనాడు తెలంగాణ మనకి ఏదైతే మన దేశ ఉద్యమంలో కానీ, ఆ తర్వాత కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత 2004లో వచ్చిన 5 వచ్చిన తెలంగాణ జాగృతి అనే పేరు మీద తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే క్రమంలో బతుకమ్మను ఒక ఐకాన్గా మార్చుకొని ఉద్యమ నేపథ్యంగా ఉద్యమ బావుటాగా మలిచింది. దాన్ని గొప్ప చెప్పుకోవాలి ఖచ్చితంగా. నేను దేంతో పోలుస్తున్నా అంటే, జాతీయోద్యమంలో మీకు బాల గంగాధర్ తిలక్ బొంబాయి కేంద్రంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు సభలు పెట్టుకొని కనుక మన గణేష్ మంటపాలనే ఒక జాతీయ రాజకీయ వేదిక మార్చుకొని ఆయన మండపం దగ్గర ప్రసంగాలు ఇచ్చి జాతీయ రాజకీయాల్లో గణేష్ మంటపాల ద్వారా జాతీయోద్యమాన్ని ప్రచారం చేసింది. అట్లాగే సేమ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సభలు పెట్టుకొని ఎక్కువ కనుక బతుకమ్మను ఐకాన్ చేసుకుంది. మా అందరికి తెలుసు, రామచంద్ర గౌడ్ గారు కూడా తెలంగాణ ప్రాంతం వాడే, అందరికి తెలుసు. బతుకమ్మ పండుగ నాడు సద్దుల బతుకమ్మ కూడా ఒకసారి సెలవు ఉండకపోతుండే, తెల్లారి దసరా అంటే దసరా తెల్లారికి స్కూల్స్ ఉంటుండే. ఇవన్నీ అనుభవించినాం. సంక్రాంతికి ఇచ్చిన సెలవులు బతుకమ్మ పండుగ ఇవ్వకపోయేవాళ్ళు. ఇవన్నీ చూసిన ఆమె దీన్ని బాగా ఐకాన్ గా మార్చుకున్నది. కానీ ఆమెకు షర్మిలకు ఈమె ఆరోపణ చూసి షర్మిల పూర్తిగా అన్యాయం అయిపోయిన మనిషి, కానీ ఈమెకు అన్యాయం కాలే. మొదట ఎంపీకి ఇచ్చారు తండ్రి బతుకున్నా కానీ, తండ్రి మనకు ఏదైతే మన మొదలు ఉద్యమ సమయంలోనే తెలంగాణ రాగానే, తర్వాత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు, చూసినాం కదా. అంటే ఎక్కడ ఖాళీ లేదా? మరి మహిళా నాయకులు ఎంతమంది లేరు అక్కడ? తెలుగుదేశం తెలంగాణ పార్టీలో, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎంతో మంది మహిళా నాయకులు ఉన్నారు, వాళ్ళకి లేని గౌరవం దక్కింది. మీకు ఒక ఫోటో పంపిస్తాను. ముషారఫ్ అహ్మద్ అని జాయింట్ కలెక్టర్ ఉండే, మన అసిస్టెంట్ కలెక్టర్ ఉండే నిజామాబాద్ జిల్లా. ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవిత కుర్చీ మీద కూర్చుంటే మోకాళ్ళ మీద కింద మన మోకాళ్ళ మీద వంగి కూర్చొని మరీ ముచ్చడి చెప్పింది. ఎందుకు? కేసీఆర్ గారు కూతురని అందరు గౌరవం ఇచ్చినాను. కానీ స్త్రీలకు ఏం తక్కువ కాదు, ఎందుకు ఏడ్చిందో తెలియదు, కానీ ఆమె విలువకు, ఆమె గౌరవానికి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎలాంటి దోకా లేదంటున్నాను. ఇంతకుముందు రామచంద్ర గారు అసలు సద్దిము టిప్పిండు. అసలు సంగతి ఇది కాదు. వాటాల ఉన్నటువంటి అంశం మీరు చెప్తున్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఒకవేళ మళ్ళీ కవిత పార్టీ పెడితే, గతంలో మీరు చెప్పినటువంటి సందర్భాలు, చరిత్రలో ఉన్నటువంటి వివిధ పార్టీల ఆవిర్భావాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు, కానీ సొంత పార్టీ మీదే విమర్శలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు కేసీఆర్ గారి గౌరవం కవితలో ఎక్కువగా ఉంటుంది, ఈ సెంటిమెంట్ ఫలిస్తుందంటే, కానీ ఈ విమర్శలు ప్రజలు తీసుకోరా? అదే కదా. ఇప్పుడు రామచంద్రరావు గారు అయితే నేను చెప్తాను అనుకున్న విషయాలు చాలా చెప్పారు. ఆయన కోదండరామ్ పార్టీ వరకు ఎన్ని పార్టీలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బలో పెట్టే మకలో పోయినాయి అని చెప్పారు. గెలిచింది ఒకటే పార్టీ, ఏది ఇటు కాంగ్రెస్ కు అటు బీజేపీకి ధీటుగా నిలిచింది ఒకటే ఒక పార్టీ ఏదంటే ఆనాడు టీఆర్ఎస్. ఆనాడు టీఆర్ఎస్, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎప్పుడు గెలవలేదు, బీఆర్ఎస్ గెలిచింది 2 సార్లు కూడా. టీఆర్ఎస్ పార్టీ నిలిచింది. ఆయన ఉన్నప్పుడు కూడా నాలాంటి వాళ్ళని కూడా విశ్లేషకులు కూడా ఏమో పార్టీ ముందర పడుతుందా లేదా అని అనుమానం వ్యక్తం చేసినాం. చాలా సార్లు పదవి రాకపోతే పార్టీ వచ్చింది అనే మాట కూడా ఆయన అన్న సందర్భాలు ఉన్నాయి, అందరం కూడా చాలా మంది. ఎందుకంటే ఆయన స్పీకర్ గా ఉన్నారు, మంత్రి పదవి రాకపోతే పెట్టినాడు. కానీ ఒక అస్తిత్వ పోరాటం పట్టుకున్నాక ఒక గడ్డిపోచినే మనకు పెద్ద గందెడ తాళ్లాగా మారినట్టు ఆనాడు ఆ ఉద్యమం తెలంగాణ ఐకాన్ గా మారింది. నీళ్లు నిధులు నియామకాలకు వచ్చింది, అది అని నిలబడ్డది. దానికి ఏం వాక్యూమ్ ఉన్నది అక్కడ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా వాక్యూమ్ ఉందో, కాంగ్రెస్ లో 2 వర్గాలు ఉండేవి. కొందరు కాంగ్రెస్ పార్టీలో అటుపక్క ఇటుపక్క ప్రతిపక్షం లేదాను. కానీ ఆనాడు ఏమైంది, వాక్యూమ్ ఉండడం వల్ల ఎన్టీ రామారావు ఆత్మగౌరవ పోరాటం చేసిండు, ఆంధ్రుడు ఆత్మగౌరవం అన్నాడు, ఆయన వచ్చింది. అట్లాగే ఒక వాక్యూమ్ ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్ర సమితి నిలిచింది.
ఇప్పుడు నిలవదు అంటున్నాడు. ఎందుకు నిలవదు అంటే గుత్తా సుధాకర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పింది కదా, ఆయనకు అవసరమైన విషయం అయినా సరే చిట్ చాట్లో చెప్పారు. కొత్త పార్టీ పుడితే పెట్టుడు కష్టమే, పెట్టుడు ఈజీ కానీ నడపడం కష్టమని నేనన్న మాట కూడా కాదు, సుఖేందర్ గౌడ్ గారు అన్నమాట, మన సుఖేందర్ రెడ్డి గారు కూడా అన్నమాట కాదు, సాక్షాత్తు చిరంజీవి పవన్ కళ్యాణ్ మొన్న అధికారంలోకి వచ్చినాక అదే మాట్లాడు, పార్టీ నడపడం చాలా కష్టం, ఎంతో క్లిష్టమైందని చెప్పి. పార్టీ నడపడం అంత ఈజీ కాదు, 4 రోజులు పోద్ది అనుకున్న పార్టీలు నిలబడ్డాయి, 4 రోజులు బాగా 4 కాలాల పాటు ఉంటాయి అన్న పార్టీలు పోయినాయి కూడా. బ్రహ్మాండంగా రామచంద్ర గౌడ్ గారు చెప్పారు, ఏ పార్టీ ఎట్లా పుట్టింది ఎట్లా పోయింది చూసినాం మనం, ఆ పార్టీ పరిణామకరం. ఇక్కడికి వచ్చే కవిత గారి మొన్న సరే కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చింది కదా, దానికి ఆమె సూటిగా 4 ప్రశ్నలు ఆమె వేసింది. 4 ప్రశ్నలకు సమాధానం చెప్తాను. నెంబర్ 1, నాకు గౌరవం లేదు పార్టీలో అనేది నేను చెప్పాను కదా. కలెక్టర్ లాంటి వ్యక్తి గౌరవం ఇచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు, ఎంతకన్నా గౌరవం ఏం కావాలి. కేసీఆర్ గారి బిడ్డగా నిజామాబాద్ లో వారి పక్కనే రావంపేట వాళ్ళు పక్కనే మనకు నిజామాబాద్ జిల్లా చూసుకుంటే 9 మంది ఎమ్మెల్యేలు ఒక రకంగా బాధపడ్డారు. మన ముఖ్యమంత్రి కూతురు వస్తుంది, ఆమెకు ముఖ్యమంత్రి చేసిన మర్యాద చేయాలి, ఎక్కడ లోపమైనా కూడా అయ్య గారికి తండ్రి కోపం వస్తుంది అని చేస్తే 9 మంది కడుపు చించుకునే కాళ్ళ మీద పడుతుందని అది బయట పడలేవాళ్ళు. 9 మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా బయట పడలే నిజామాబాద్ జిల్లా వాళ్ళు. ఎందుకంటే ఎందుకు ఎంపీ ఉన్నది, ఆమె 4 రోజులు సాగరంతో అయిపోద్ది అనుకున్నాను. దాని తర్వాత గౌరవానికి ఏం భంగం కలగలే, పదవులకి ఏం భంగం కలగలే. రెండో మాట, నేను జైల్లో ఉన్నప్పుడు ఎవరు నన్ను పట్టించుకోలేదు, పోని అనుకున్నారు అన్న. కాదుగా తప్పు కదా. నేనేమంటాను అంటే కేటీఆర్, హరీష్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఒక 8 మంది పేర్లు చెప్తాను. వీళ్ళందరూ కూడా లైన్ కట్టి మరి రోజుకొకరు పోయి ములాఖాతు, మన తిహార్ జైలు మీరు రికార్డ్ పరిశీలించండి, ములాఖాతులు అందరూ కలిసి వచ్చారు కదా, చూసి వచ్చాను కదా. ములాఖాతులు పోయినరు, బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు, ₹1,00,000 ఆ సర్టిఫికేట్ల ఫీజులు పార్టీ చెల్లించిందా లేకుంటే వ్యక్తిగతంగా పాటించిందా మనకు తెలియదు కదా. అట్లా ఆమెను బెయిల్ తీసుకుని బయటకు తీసుకొచ్చిండ్రు. మరి ఎవరు పట్టించుకోండి తప్పు కదా. మూడోది ఏమంటుందంటే వ్యక్తి కాకపోతే శక్తి అంటారు, ఖచ్చితంగా రావాల్సిందే. ఎవ్వరు ఆమె అవమానించలేదు. చెప్పాను జాగృతి సంస్థ చేసిన కృషిని చెప్పాను, ఇవాళ బయటపడ్డది. ఆమె ఎప్పుడు కూడా కోపం వస్తే కొత్త పార్టీ పెడితే ముందర పడదు, కోపం వచ్చే కొత్త పార్టీ పెట్టా లేకపోతే ఇందులో ఏమో ఉందని వచ్చినా కూడా ముందర పడదు అంటున్నాను నేను. చెప్పాను కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు రకరకాల. అంతకుముందు ఇంకొక సార్ ఉండే మనకి రెడ్డి గారని, బిఎన్ రెడ్డి గారిని, ఆయన పార్టీ పెట్టిండు చూసినాం కదా మనం. ఏమైనా సరే కోపం వచ్చి కొత్త పార్టీ పెట్టినా కూడా లేకపోతే ఏదైనా ఆశయం కోసం పెట్టినా కూడా ఆ వాక్యం లేకుండా ఆ 3 పార్టీల మధ్య ఇప్పుడు 3 పార్టీల మధ్య పోరాటం జరుగుతుంది, ఎవరు తక్కువ తినడం లేదు, 3 ముక్కలాట నడుస్తుంది తెలంగాణలో. ఇప్పుడు కొత్త పార్టీ అవసరమా నేను అనను, కానీ నెగులుతుందా నిలబడుతుందా అంటే నాకు అనుమానమే. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి మాటలు అక్షర సత్యాలు అంటున్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఆమెకు ఏం తక్కువైందని ఇవాళ మన పార్టీ పెట్టిందంటే ఆ వాటాల పంచాయతీ అంటుంది. ఆమె ఏముంటుంది, ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ బావుట అంటుంది. ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు ఆత్మగౌరవ బావుట ఎట్లా ఉంటది. ఆమె వ్యక్తిగతమైన విమర్శలు కూడా చేస్తుంది, వ్యక్తిగతంగా ముఖ్యంగా బాడీ షేమింగ్ చేస్తుంది, అది తప్పు అంటున్నాడు. ఇప్పుడు ఆమె అన్నది కనుక ఇంకోటి కూడా అంటాడు కదా, ఆమెను కూడా ఎవరైనా అంటారా అన్నారా. ఉదాహరణకు లిల్లీ పుట్టానేమో జగదీష్ రెడ్డి అంటది, మన ట్రబుల్ షూటర్ అంటే బబుల్ షూటర్ అని ఈయన అంటది. కావచ్చు, నేను ఏమంటున్నా అంటే ఆ పార్టీలో అవినీతి ఉంది, ఆశ్రిత పక్షపాతం ఉంది, అహంకారం ఉన్నది, ఏకపక్షంగా కుటుంబం మొత్తం తిన్నదనే భావన ఉన్నది చూస్తున్నామా. కనుక దానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు, ఎక్కడ కూర్చున్నా అక్కడ కూర్చుని పెట్టింది. నువ్వు కొత్తగా చేసేది ఏమంటున్నావు, ఇంతకుముందు రామచంద్ర గారు అన్నారు కదా, నువ్వు కొత్తగా చెప్పింది ఏంటి, కాంగ్రెస్ ఇప్పటిదాకా అంటుంది, నువ్వు కూడా అంటున్నావు. అసలు సంగతి ఆయన మూట విప్పమన్నది ఏంటంటే మీ వాటాల పంచాయతీ మూట విప్పమంటున్నారు, అది కరెక్ట్ అంటున్నాను నేను. కాకపోతే ఏమైతుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏమో బహిరంగంగా ఏది పడితే అది మాట్లాడుతుంది తండ్రితో సహా. ఇంకో మాట చెప్తున్నాను, తండ్రి దేవుడు పక్కన దయ్యాలు ఉన్నాయి అంటుంది. నేనేమంటే కేసీఆర్ గారు దేవుడు అయితే దయ్యాలు పక్కన ఉంటాయి, దేవుడి పక్కన దయ్యాలు ఉండవు. మన జనరల్ చూసుకుంటే దేవుడు వచ్చినట్టే దయ్యాలు పారిపోవాలి, కానీ దేవుడి పక్కన దయ్యాలు ఉంటే ఆ దేవుడు కూడా దయ్యమే కావాలి. నెంబర్ 1. రెండోది, ఇంతమంది అవినీతి పరులని చెప్తుంది కదా, అవినీతి పరులను ప్రోత్సహించేది ఎవరు. నేనేమంటే ఒక పద్యం ఉంది ఈశ్వరరాజు గారు, తనే చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు, నాయకుడు చెడుగైతే అధినాయకుడు తప్పు అవుతుంది. అంతే కదా, అది చెప్పలే అప్పుడు ఆ పద్యంలో. ఇప్పుడు ఈ పద్యం చెప్తున్నాను నేను, మార్చాలి ఇంకోటి, దానికి యాడ్ చేయాలి. ఇప్పుడు నేనేమంటానంటే స్పేస్ గురించి కూడా చెప్పారు. ఎలాగో ఒకసారి నేను కాంగ్రెస్ వర్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామచంద్ర ఒకటే మాట ఒక నిమిషం ఏంటంటే నేను లాస్ట్ చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఆమె ఏమంటుంది, అవినీతి పరులను సహించే ధృతరాష్ట్రాన్ని కావాలి, గాంధారాన్ని కావాలి. అంటే కృత్రిమంగా కళ్ళకు గర్త కట్టుకో, లేకుంటే ధృతరాష్ట్రాన్ని కావాలి. తండ్రి అసలు ఎవరు అవుతారో తండ్రి అవుతారు కదా. వాళ్ళు అవినీతి చేస్తున్నారు అంటే ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళని రక్షించేది ఎవరు, అధినాయకుడే కదా. మరి ఎవరు దోషి అవుతారు అంటే మీరు తండ్రిని కూడా తెప్పగానే తిడుతున్నారు. కాకపోతే బీఆర్ఎస్ మీద గట్టి మన విమర్శ పెడుతున్నారు, కాంగ్రెస్ వైపు సన్నాయి నొక్కుతున్నారు అంటారు. ఇప్పుడు జరిగింది కదా, ఇవాళ రాజీనామా ఆమోదించింది కదా, ఆమోదించింది దేనికి అంటున్నానంటే
నాకు మిత్రుడే రామచంద్ర గౌడ్ గారు, కానీ నా లోపల చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ కు రేపు పొద్దున ఎమ్మెల్సీ ఇవ్వడానికి మార్గం సుగమం చేసింది ఏమి అంటున్నాను. అజరుద్దీన్ కోసమేనా అని ఒక ఆర్టికల్ కూడా రాశాను. అజరుద్దీన్ కోసమే చేసింది అంటున్నాడు. ఇవాళ ఇప్పుడు 3 నెలల ఎలక్షన్స్ వస్తాయి, రేపు వచ్చే దానికోసం అంటున్నాడు. దానికోసం చెప్పండి. రామచంద్ర గారు, కవితకి కాంగ్రెస్ పార్టీతో డిస్కషన్ చర్చలు ఏమైనా జరిగినాయా? ఇప్పటి వరకు ఎలాంటి సంబంధం లేదండి. ఎందుకంటే ఇప్పటికీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము స్వాగతిస్తాం, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదు అనేసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎవరు అంటున్నారండి? అది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి గారు. లేదండి, ఆయన వ్యక్తిగతంగా కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆమె వచ్చి, అంటే ఆమె వచ్చినా రాకున్నా ఇక్కడ ఏం లేదు. అంటే అధికారంలో ఉండి ఇప్పటికే ఒక, అంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు సర్పంచులలో చూసుకుంటే గెలిచిన సర్పంచులు వచ్చిండ్రు, తర్వాత దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ లో బీజేపీలో గెలిచిన వాళ్ళు వస్తున్నారు. ఎమ్మెల్యేలుగా చూస్తే గెలిచిన వాళ్ళు వస్తున్నారు, దాంతో పాటు ఓడిపోయిన వాళ్ళు వస్తున్నారు. ప్రతి దగ్గర కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 100 మంది కాంగ్రెస్ నాయకులు ఉంటే దానికి ప్లస్ గా బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి వలసలు ఏది ఈ 2 సంవత్సరాలలో వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అంటే పరిగెత్తే గుర్రం పైకే వస్తున్నారు, కానీ పడిపోయిన గుర్రం గురించి ఆలోచన చేస్తున్నారు. ఆ బీజేపీ దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా సరిగా లేదు. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా సరిగా లేదనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీలకు నాకు తెలిసి మీ దృష్టిలో కూడా చెప్తున్నాను, ఈ రోజు మీరు గుర్తుంచుకోండి, 70 to 80% నాయకులు ప్రజలు ఇటు వస్తున్నారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మేము, అంటే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు సుమారుగా 50 లక్షల మంది, 42 లక్షల నుంచి ఈ ఓటర్స్, అంటే మా కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను మేము కలుపుకుంటే ఈ రోజు చూసుకుంటే 80 లక్షలు దాటిపోతున్నారు. 80-90 లక్షల మంది కార్యకర్తలు నాయకులు ఎంతో మంది దాటిపోతున్నారు. ఇదే ఇప్పటికీ తడిసి మోపడైపోతుంది. ఆమె కవిత వచ్చి కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఆమె ఒరిగబెట్టేది ఏం లేదు, ఆమెతో లాభం లేదు. ఇలాంటి ఏమైనా నష్టాలు ఉంటాయి, కానీ ఆమె వచ్చి మాకు కాంగ్రెస్ పార్టీకి లాభం చేయాల్సిన అవసరం లేదు, ఆమె గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఓన్లీ కూతురు అనే రకంగానే ఆమెకు విలువ ఉంది. రామచంద్ర గారు, ఒక్క నిమిషం, లాభ నష్టాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడం కన్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తేనే కదా కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగేది. లేదండి, వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఏమైతుందంటే ఆర్థిక లావాదేవీలు వాళ్ళు పరిస్థితి. మొదటగా నేను మెదక్ నియోజకవర్గం, అంటే మెదక్ జిల్లా వాసినిగా చెప్తున్నాను, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా 2000 లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరందరూ ఒకసారి మననం చేసుకోండి. ఆ రోజు నుంచి కూడా ఉద్యమం పేరు మీద ఎన్నో వసూలు కార్యక్రమం చేయడం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఎన్నో రకంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక గుండా, అంటే దోపిడీదారులాగా ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేసుకొని ఈ రోజు వాళ్ళ పార్టీ నిధులు, అంటే సుమారుగా 1500 కోట్ల రూపాయలు, అంటే జాతీయ పార్టీకి లేనంత నిధులు వాళ్ళకు వచ్చినాయి. అంటే ఇల్లీగల్ గా వచ్చినాయి, తర్వాత ఇల్లీగల్ కూడా వాళ్ళ ఆస్తులు ఒక్కొక్కటి చూస్తుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంగా దేశంలో ఉన్నాయంటున్నారు, విదేశాలలో కూడా ఉన్నాయంటున్నారు. నిజానికి వాళ్ళకు వచ్చింది ఆస్తి పంపకాల మధ్యలోనే వచ్చినాయి. ఆస్తి పంపకాలలో అంటే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఏదంటే ఇరిగేషన్ దాని మీద అనుకోండి, ప్రాజెక్టుల మీద అనుకోండి, భూముల మీద అనుకోండి, భూములు స్కామ్లు అనుకోండి, ఎన్నో రకంగా ఇబ్బందులు జరిగినాయి. ఈ రోజు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం వాళ్ళు మామూలు పరిస్థితి నుంచి 1000 కోట్లకు వచ్చారు. దాంట్లో వాళ్ళ మధ్యలో ఇప్పుడు చెప్పినట్టు గౌరవతలలో ఎలాంటి పొరపాటు జరగలేదు, ఏ రకంగా కూడా ఆమెకు ఇబ్బంది జరగలేదు. ఓన్లీ ఆర్థిక లావాదేవీ, ఆమె ఏ రకంగా చెప్పినా ఆర్థిక లావాదేవీల మధ్యలోనే వాళ్ళ మధ్యలో ఇబ్బంది జరిగింది. ఈ రోజు పార్టీ పెట్టాలంటే అంత చిన్న విషయం కాదు. దానికి ప్రతి దానికి కూడా ఆర్థికంగా సంబంధాలతోనే జరుగుతుంది. ఏ కార్యక్రమం జరిగినా ఆర్థిక సంబంధాలతో లేకుండా మాత్రం ఏ కార్యక్రమం జరగదు. ఆమె పార్టీ నిలబెడాలన్నా, కష్టపడాలన్నా, ఆమె ఏం తయారు చేయాలన్నా ఎంతో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజులలో మామూలుగా కూడా నేను చెప్తున్నాను, బీజేపీ అయినా, సిపిఐ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా ఆర్థికంతోనే సంబంధించి జరుగుతుందండి. రామ్మోహన్ రావు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఖాళీ అయినటువంటి స్థానానికి జరిగే ఉప ఎన్నికకి మంత్రిగా ఉన్నటువంటి అజారుద్దీన్ ఎన్నికకి సంబంధించి సో ఈ లింకేజ్ ఏమైనా ఉందా? నిజానికి కూడా 6 నెలల లోపల చేయాల్సిన పరిస్థితి ఉండే,
ఇప్పుడు ఆమె కవిత రాజీనామా చేసింది అంటే ఒక సాఫీగా జరుగుతుంది, అంటే దారి సరిగా చేసినట్టే ఒక రకంగా. అది కాంగ్రెస్ కు లాభమే అనుకోవచ్చు. లేకుంటే 6 నెలల తర్వాత ఆయన పరిస్థితి ఏ రకంగా ఉంటుండదు అనేది ఈమె రాజీనామా చేయకుంటే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. దానికి ఏం ఆలోచన చేస్తున్నా, ఒక గట్టు సమస్యను అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న కష్టం అనేది ఆమె తీర్చిందంటే, ఈమె రాజీనామా చేస్తే అది సాఫీ అయింది అనేది ఒక రకంగా చెప్పుకోవచ్చు. దాంట్లో నిజాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే 6 నెలల లోపల అంత ఈజీగా ఏది రాదు కూడా. మనతో పాటుగా బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు జాయిన్ అయ్యారు. శ్రీహరి గారు నమస్తే అండి. నమస్తే. సో మీరు బహిష్కరించినటువంటి నేత యొక్క రాజీనామా కాంగ్రెస్ పార్టీకి ఒక శుభ పరిణామం. సో ఎలా చూస్తారు మీరు? మా రామచంద్ర గౌడ్ గారు మంచి నాయకుడు, క్రమశిక్షణ వెళ్ళినటువంటి కాంగ్రెస్ కార్యకర్త. మా బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఒక మంచి సామాజిక అవగాహన వెళ్ళినటువంటి ఒక గొప్ప నాయకులు. మీరు ఒక మంచి చర్చని, నిజంగా ఒక మంచి ఒక రకంగా సౌహృద వాతావరణంలో ఒక మంచి చర్చను స్టార్ట్ చేశారు. జనరల్ గా ఇటీవల కాలంలో గత 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి చర్చలలో ఎవరు ఏం మాట్లాడుతుర్రు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతుర్రు, వాళ్ళ అర్థం లేని, కనీసం భాష పట్ల కానీ వాళ్ళు మాట్లాడుతున్న విషయం పట్ల కానీ కనీస అవగాహన లేనితో చర్చలు జరుగుతున్న సందర్భంలో మీరు ఒక మంచి మనుషుల మధ్య ఒక చర్చను స్టార్ట్ చేసిర్రు. దీనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నిజంగా మీకు నేను హ్యాట్సాప్ చెప్తున్నా. కొద్దిగా ఆలస్యంగా చేయనందుకు మిమ్మల్ని మన్నిస్తూ, అంటే మిమ్మల్ని క్షమిస్తూ, నన్ను ఏమంటారు, శ్రీహరి గారు నన్ను మన్నించాలి. కొద్దిగా ఆలస్యంగా జాయిన్ అయినా, నేను కొద్దిగా ప్రయాణంలో ఉండి మంచి వాళ్ళు మేము చాలా సార్లు పాల్గొన్నాం, మా గౌడ్ గారితో కానీ మా రామ్మోహన్ రావు గారితో కానీ. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం, ప్రజాస్వామికంగా మాట్లాడుకుందాం. మాతో పాటు జాయిన్ అవ్వడం కొంతవరకు సంతోషం. బట్ ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే, మీరేమో కాంగ్రెస్ పార్టీ కవిత వెనకాల ఉంది అంటున్నారు, ఆరోపణ చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని తోసిపుస్తుంది. నేను ఆ చర్చలకు పోదలుచుకోలే. నేను ఇప్పుడు ఆమె వెనక ఎవరున్నారు, ఆమె ఎవరితో పోతున్న చర్చలకు నేను అంటే వ్యక్తిగతంగా నేను కానీ మా టీం కానీ మేము పోదలుచుకోలేదు. కానీ ఎవరమైనా సరే కొద్దిగా జ్ఞానం ఉన్న వాళ్ళము పరిణామాలను బట్టి పరిశీలించాలి. వాళ్ళు ఎటువైపు పోతున్నారు, గత సంవత్సర కాలంగా వాళ్ళ పరిణామాలు. చిన్న రిక్వెస్ట్, వాళ్ళు ఏ పరిస్థితులలో ఏమేమి మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ సందర్భం కానీ ఎవరికి ఉపయోగపడుతున్నాయనే దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు, అంచనా వేయచ్చు. నాకంటే ముందు నేను వీడియో లైన్ లోకి రాలేదు, నేను ప్రయాణంలో ఉండడం వల్ల. కానీ మా బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడేది నేను విన్నా, తర్వాత మా రామచంద్రన్న మాట్లాడేది కూడా నేను విన్నా. చాలా సింపుల్ అన్న. మనము జయలలిత తోటి మమతా బెనర్జీ తోటి పోల్చదగ్గటువంటి నాయకురాలు కవిత కాదు. ఫస్ట్ వాళ్ళిద్దరు చెప్పారు, నేను చెప్తున్నాను. వాళ్ళిద్దరు చెప్పినటువంటి చర్చలలో వారు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పోల్చదగ్గటువంటి నాయకులు ఇంకెవరు లేరు ఈ రాష్ట్రంలో. అంత పోల్చుకోదగ్గ నాయకురాలు కాదు. కానీ తనకు తాను అతిగా ఊహించుకొని, తనకు తానే పోల్చుకొని, అంటే నేను అనొచ్చో నాకు తెలియదు. తర్వాత అంటే సీనియర్ వాళ్ళు, నాకంటే వయసులో పెద్దోళ్ళు, వాళ్ళు అనుభవించినారు కాబట్టి మా బండారు రామ్మోహన్ రావు గారు కానీ రామచంద్రరావు గారు అని చెప్తే నేను వింటా. కానీ ఎక్కడో ఒకడ ఎవరెవరు ఏదో నక్కనట పులితో పోల్చుకుందట. తర్వాత తన అనేక పరిణామాలు జరిగినాయని ఊళ్ళలో వాడక సామెత ఉంటుంది. అంటే పులి నక్కతోటి పోల్చుకొని వార్తలు పెట్టుకుందని. అట్లా ఉంది తప్ప ఈమె వ్యక్తిగతంగా కవిత గారు అనేవారు మేము కూడా వారిని గౌరవిస్తాం. ఎట్లా గౌరవిస్తాం అంటే మా కేసీఆర్ గారి బిడ్డగా వారిని గౌరవిస్తాం. ఆమె కూడా బతుకమ్మను ఆమె కూడా వెతుకుంది. ఇక్కడ సమస్య ఏంటంటే కూడా మాత్రమే అనేది పంచాయతీ అన్న. ఆమె మాత్రమే బతుకమ్మను ఎత్తుకోలే, ఆమె కూడా బతుకమ్మను ఎత్తుకుంది. ఆమె కూడా మాట ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వాలి. ఆమె కూడా జై తెలంగాణ ఉన్నది. ఏంటంటే మీరు కవితను గౌరవిస్తున్నామన్నారు, కేసీఆర్ కూతురుగా మీరు గౌరవిస్తామన్నారు, కానీ కేసీఆర్ విధానాలు ఆయన ప్రభుత్వంలో కార్యక్రమాలని విమర్శిస్తున్నారు.
నన్ను చెప్పనియండి, దయచేసి నన్ను చెప్పనియండి. ఆమె కూడా జై తెలంగాణ ఉన్నది, ఆమె కూడా బతుకమ్మను ఎత్తుకున్నది, కానీ ఆమె కూడా తెలంగాణ ప్రజల అభిప్రాయాలు కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని కానీ ఆమె గౌరవించే పరిస్థితిలో లేదు. వాటిని అడ్డం పెట్టుకొని ఆమె ఏమో అయితే అనుభవించుకుంటుంది. అక్కడనే నేను చెప్పేది, పులిని చూసి నక్క వార్తలు పెట్టుకునే సామెత ఎక్కువ ఉంది ఆమె పరిస్థితి ఇప్పుడు. కానీ మా రామచంద్ర అన్న చాలా నిజాయితీగా చెప్పిండు. వీడియో ఒక్కసారి పాజ్ అయింది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకున్న తర్వాత త్రిముఖ పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో సో ఒక కొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉందా? అస్సలు లేదు. ఊదు కాలదు పీరు లేవదని సామెత ఉంది తెలంగాణలో. ఊదు కాలేదు లేదు, పీరు లేసేది లేదు అంటున్నాడు. సమస్య లేదు అంటే ఆమె అవమానించడం తక్కువ చేసడం కూడా కాదు. ఇంతకుముందు మన శ్రీహరి గారు అన్నారు కదా, ఆమె నువ్వు జయలలిత వాళ్ళతో పోల్చలేదు. దేశమంతా కూడా జయలలిత, మాయా, మమత అద్భుతమైన లీడర్లు. అసలు పోలికలే, షర్మిలకి ఈమెకే పోలిక లేదు అంటున్నాను. ఇక అక్కడ దాకా ఎందుకు, షర్మిలకి ఈమెకే పోలిక లేదు అంటున్నాను నేను. కనుక సమస్య లేదు. ఇది కేవలం ఆ వర్గం చెప్పానంటే ఆమె యాదవ కులంలో ముసలం పుట్టిందంటారా గది చేస్తుంది. యాదవ కులంలో మా శ్రీహరి గారు ఏమనుకోవద్దు, యాదవ కులంలో అంటే కృష్ణుడు సాక్షాత్తు శ్రీకృష్ణునికే తప్పలేదు సిరాజ్ గారు. శ్రీకృష్ణునికి సాంబాన కొడుకుంటాడు, వాడంతా దుర్మార్గం చేసి మొత్తం అసలు కృష్ణుని మొత్తం డిమోరల్ చేస్తాడు. అట్లానే మా అమ్మ అనేది ఇప్పుడు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదురా అనేది. ఇవాళ తండ్రి గుండెల మీద గుచ్చి, నేను టీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదు కానీ ఆ కేసీఆర్ గారు ముసలాయన ఆయన గుండెల మీద గుద్దుతుంది ఆమె ఇప్పుడు అంటున్నాను. తప్పు కదా? ఏమంటారంటే నూతెల పడ్డోళ్ళ మీద నూరు రాడన్నట్టు. నిజంగా ఇప్పుడు ఈ మాటలు అవినీతి పనులు అంటుంది కదా, ఈ మాటలు ఎప్పుడు మాట్లాడాలి? ఆమె అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాలి. అప్పుడు మాట్లాడిందా? అంటే అధికారం మంచిగా అనుభవించి, అన్ని పదవులు అనుభవించి, అందరికంటే మహిళల గౌరవం పొంది, అన్ని రకాలు అనుభవించి ఇవ్వాలని అంటుంది కదా. ఈ మాటలు కనుక ఆనాడు ఆయన ఉంటే నిజంగానే మన నాయకురాలు మంచి నాయకురాలు అనేవాళ్ళు. ఇప్పుడు శ్రీహరి గారు అందరూ కూడా కవితను తిట్టినప్పుడు కూడా నేను కోపడి తప్పు అన్నాను. వాళ్ళందరూ కూడా పాపం బహిష్కరించేదాకా చాలా ఓపికలు పెట్టింది. టీఆర్ఎస్ వాళ్ళకు కడు చూసుకుంటే కాలం పడితే ఏం జరుగుతుంది ఏమవుతుందని భయపడ్డారు వాళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా పరుషమైన పదాలు వాడతలేదు ఆమె పట్ల. ఎందుకంటే తండ్రి మీద గౌరవం. ఇప్పుడు ఎంతైనా బిడ్డను తిడుతుంటే తండ్రి కోపం రాదా? కనుక చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా. కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా నేను అలాంటి వాడు మాట్లాడిన సమస్య లేదు, తప్పు చేస్తున్నావమ్మా, తండ్రి గుండెల మీద కుంపటైనవు నువ్వు అని అన్నావు. తప్పు కదా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆమె చేసిన పని కంగాళి పని. అక్కడ ఏది లిక్కర్ కేసు చాలా దుర్మార్గం. ఇప్పుడు నా ఖాయా నాయక్ నా పియా నాయక్ గిలాస్ పొడిదియా అని సామెత తెలంగాణలో. అట్లే అయింది. తిన్నది తాగింది ఆయన మొత్తం జైలు పాలైంది. తండ్రి గుండెల మీద తన్నింది అంటున్నారు. తండ్రి కూడా ఒక దేశంలో మన ప్రెస్ వాళ్ళు మనం అడిగితే ఏం చెప్పాలన్నాయా, నా బిడ్డ జైలు ఉంటే సంతోషమా సుఖమా అన్నాడు. అన్నాడా లేదు? నువ్వు ఎందుకు మాట్లాడతలేవు బిడ్డ జైల్లో ఉంటే అంటే ఏం మాట్లాడాలి? బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అన్నాడు. అదే జరిగింది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బైక్ వచ్చే ఒక 2 నిమిషాలు వచ్చే భవిష్యత్తు గురించి చెప్తాను. ఈమె జనం బాటన ఏదో బట్టి తిరుగుతున్నది. ఎవరిని తిరుగుతున్నది? గతంలో షర్మిల గారు చేసిన తప్పేమి చేస్తున్నది. షర్మిల గారు ఏం చేసిండ్రు? ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అధికారం ఉన్న పార్టీ ఎమ్మెల్యేలందరినీ తిట్టుకుంటూ పోయింది. అందరూ దొంగలే అన్నది, దొరలన్నది, అన్ని రకాలు అన్నది. ఆఖరికి మహబూబాద్ లో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి మన ఏమంటే చేదు అనుభవం అయితే అప్పుడు కూడా నర్సంపేటలో ఆమెకు ఎదురైంది. నర్సంపేటలో ఆమెను తరిమి కొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇదే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ పడితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే కాంగ్రెస్ అంటే ఎక్కడ పోతే అక్కడ దిక్కే ప్రయత్నం చేసింది. దానివల్ల మైలేజ్ వస్తుంది అనుకుంటుంది. సేమ్ షర్మిల చేసిన పొరపాటే ఇవాళ చేస్తుంది. ఎవరు విడిచిన బాణం ఈమె. కాంగ్రెస్ విడవకపోవచ్చు కానీ కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది. ఎప్పుడైనా పార్టీలని కేసీఆర్ గారు ఎప్పటికంటుంటారు సన్యాసుల మాటలు కాదా మన పార్టీలు అంటారు. నిజమే కదా? ఇప్పుడు అక్కడ ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు అక్కడ జరిగినప్పుడు వీళ్ళు ఉపయోగించుకుంటారు. ఎందుకు ఉపయోగించుకోవడం? తప్పనిసరి ఉపయోగించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ విడిచిన బాణం కాదు, ఆ బాణాన్ని ఆ భుజం మీద పెట్టి గెలుస్తారు, గ్యారంటీ గెలుస్తారు అంటారు. అందుకని నేను చెప్పాను కదా, తండ్రి తనది తప్పు అయితే ఏది తప్పో ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినలేమని పద్యం ఉన్నది. కంటిలోని నలుసు కాలులోని ముందు చెవిలోని జోరిగా, అట్లానే ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభి. ఈ ఇంట్లో పోరున్నది. వాళ్ళు ఏం మాట్లాడలేకపోతుండ్రు. ఇప్పుడు మన శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా మొన్నటి దాకా బహిష్కరించేదాకా పోతే బహిష్కరించినాక కూడా ఏం తిరిగి ఏమొస్తుంది? ఎందుకు మరి రేపు పొద్దున కాబట్టి చేసుకుంటే కాలం మీద పడుతుంది. మా మనకే తప్పు అయితే కానీ మాట్లాడతలేదు. కానీ నేనేమంటున్నాను, ఆమె చేస్తున్న పొరపాటు తప్పు అంటున్నావు. విజ్ఞుడిగా ఒక రాజకీయ విషయం తప్పు, ఆమె చేస్తున్న పని తప్పు. ఆమె ఎక్కిన స్వారీ చేసేది భయంకరమైన పులి మీద స్వారీ అంటున్నాను. ఆమె కొత్తగా చెప్తుంది ఏంది? ఇప్పుడు వాళ్ళ సన్నాయి నొక్కులేమో కాంగ్రెస్ పార్టీ దిక్కు, మా నాన్న చేసిన పొరపాటే ఇవి చేస్తున్నారు. నాన్న అంటలేదు, మళ్ళా మా పార్టీ చేసిన పొరపాటు అంటది. పార్టీ అంటే ఎవరు? మీ నాయనే కదా, అధినాయకుడు ఆయనే కదా, అన్ని రకాలు చూసుకుంది ఆయనే కదా, కర్త కర్మ క్రియ అంతా ఆయనే కదా, అన్ని తానే అన్ని కదా. మరి నువ్వు తిట్లు ఎట్టుపోతున్నాయి? తిట్టని పోరా ఉండకూడదు కానీ అంటాడు. తిట్టని పోరా అనుకుంటే మాట మాట్లాడండి. ఇప్పుడు అట్లాగే ఉన్నది.
చుట్టూ వాళ్ళని తిడుతుంటే దీని అధినాయకుడు ఎవరు ఆయనకు వస్తుంది కదా మా పేరు అంటున్నాను, తప్పు కదా అంటున్నాను. అందుకనే షర్మిల గారు ఇప్పుడు చేసే ప్రయాణంలో చాలా లొసుగులు ఉన్నాయి. ఆమె వెంబడి ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా ఆమె వెంబడి మళ్ళీ ఉండడు అంటున్నాను. దానికి ఉదాహరణ చెప్తాను. షర్మిల గారు వెంబడి మీరు చూశారు కదా, కొండా రాఘవరెడ్డి, నా మిత్రుడే కనుక పేరు చెప్తున్నాను. చాలా మంది, జనక్ ప్రసాద్ గారు, ఇప్పుడు అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అందరూ కూడా, వీళ్ళందరూ ఆమె వెంబడి ఉన్నారు. ఆమె అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోగానే చీచి మేము ఎవరితో ఉన్నాం, మాకు అనవసరంగా ఉంటుంది కదా అని బాధపడ్డారు. ఎప్పుడు కూడా నేను అంత పేటీఎం బ్యాచ్ ను మెయింటైన్ చేసిన రోజులు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎంబడి ఉంటారు, డబ్బులు ఇవ్వకపోతే ఉండరు. నేను 50 ఏళ్ళు రాజకీయాలు చూస్తున్నామండి, డబ్బులు ఇస్తేనే ఎంబడి ఉంటారు. ఇవాళ ఆమె పక్కన ఒక్కరన్నా ప్రముఖులు ఉన్నారా? ఎందుకు గవర్నమెంట్ పోరు? ఇప్పుడు శివాలయం దగ్గరికి వైష్ణవాలయం దగ్గరికి పోతారు, అంత దూరం అవసరం లేదు. మహిళల గురించి, బీసీల గురించి మాట్లాడుతుంది కదా ఆమె. ఒక్క మహిళ తెలంగాణ జాగృతిలో తన తర్వాత స్థానం ఇచ్చిందా? ఎప్పుడన్నా ఇచ్చిందా? ఎప్పుడు ఇవ్వలే కదా. ఒక్క మహిళ చూపెట్టినట్టు మన తెలంగాణ జాగృతి ఆమె లేదు. ఇంకోరు ఉన్నారా సైడ్ అలర్ట్? ఎవరైనా ఉన్నారా? కొత్త పార్టీ వాళ్ళు కూడా ఎవరికైనా అవకాశం ఇస్తున్నారే, అటువంటిది ఆమె పక్కన ఎవరైనా కూర్చుంటా, ఎవరైనా ఉందా చెప్పండి. మహిళలు, బీసీలు అంటున్నారు. ఇప్పుడు బీసీలకు అన్యాయం చేసి ఇవ్వ అంటారు, పదవులు ఉన్నప్పుడు బీసీల అన్యాయం సంగతి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఆమె బీసీ కానంత మాత్రాన బీసీల గురించి మాట్లాడొద్దు అని అనట్లేదు నేను. కానీ బీసీల గురించి ఒక్కనాడైనా మాట్లాడితే తండ్రి ముందట. అందరికన్నా నీకు స్వేచ్ఛ ఎక్కువ. కేటీఆర్ కంటే ఓ బిడ్డ, ఇప్పుడు కొడుకును కొంచెం కోప్పడవచ్చు ఎవరైనా తండ్రి, కానీ బిడ్డను కోప్పాడు. బిడ్డ అమ్మ అంటారు, భూత పదాలు ఎన్నన్నీ వాడతారు మిగతా వాళ్ళు. అమ్మని తల్లి గౌరవిస్తారు బిడ్డను. నువ్వు పక్కన వండుకునేంత స్వేచ్ఛ ఉన్నప్పుడు తండ్రితోని, తండ్రి నాన్న ఈ తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, బీసీలకు అధికారం లేకుండా మహిళలకు మంచి వాళ్ళకి అని అన్నావా ఎప్పుడన్నా? ఇప్పుడు బయటకు వచ్చి ఇవన్నీ చెప్తుంటే ఎట్లా అంటున్నాను నేను? ఈ శుద్ధులు పనికిరావు. 1,000 ఆమె ఇటు చూపెడితే 4,000 అటు చూపెడితే టీఆర్ఎస్ విమర్శిస్తుంది, కాంగ్రెస్ విమర్శిస్తుంది, బీజేపీ విమర్శిస్తుంది. ఎటు కాకుండా వద్దంటున్నాను. నా ఘర్క నా ఘాట్క కనుక ఇప్పటికైనా సరే ఆమె, నేను బీఆర్ఎస్ కలవమంటలేను, కానీ ఆమె రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోవాల్సింది ఆమెనే. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. కుదుకూసి చేసుకుంటా వాళ్ళని ఎవరు ఆపలేము. రామచంద్ర గారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మీద కాబట్టి శ్రీహరి గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. అన్న ప్లీజ్, అంటే నాది కథ అయింది అన్న మధ్యలో, ఒక్క అవకాశం, ఒకటో నిమిషం అన్న. నేను కాంట్రవర్సీ చేయను, ఒక్కటే నిమిషం. యాక్చువల్లీ ఏమందంటే మాట్లాడండి, ఎవరు మాట్లాడినా నాకు మాట్లాడుతున్నట్లు. అన్న రామచంద్ర గౌడ కానీ బండారు రామ్మోహన్ కానీ నాకు చాలా విశ్వాసం ఉంది. చర్చను చర్చలాగానే చేద్దాము. ఈ సందర్భం చర్చ ఏంది? కవిత గారు పార్టీకి సంబంధించినటువంటి చర్చ. వారు చెప్పినటువంటి, వాళ్ళు మండలిలో మాట్లాడినటువంటి, ఎక్కడైనా ఇప్పటి వరకు రాజీనామా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్టీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన రోజున కూడా మండలిలో అంతసేపు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఈవెన్ మన తెలంగాణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఆనాటి ఎమ్మెల్యేలు, ఇయ్యాల ఉన్నటువంటి లేదా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకుడు ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ, ఇప్పుడు బీజేపీలో ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర గారు కానీ, ఎన్నడన్నా రాజీనామా చేసే సందర్భంలో మాట్లాడేటప్పుడు అనేక అవరోధాలు, అనేక ఇబ్బందులు కలిగించారు. కానీ మొన్న కవిత గారు రాజీనామా చేసి ఎన్ని రోజులైంది? ఆమె అందరి ముందు నేను స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేస్తున్నా అని చెప్పింది. అయినా కూడా రాజీనామా చేయకుండా కావాలని కాలయాపన చేసి ఆమెకు మాట్లాడే అవకాశం ఇస్తే మండలిలో ఏం మాట్లాడాలి? మొన్న ఇటీవల కాలంలో జరిగినటువంటి శాసనసభ సమావేశాలని గౌరవ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి నాయకత్వంలో ఎందుకు బహిష్కరించారు? ఎందుకు? వాకౌట్, ద మీన్ ఆఫ్ వాకౌట్. సరే, బైకాట్ అయినా వాకౌట్ అయినా, వాకౌట్ అంటేనేమో ఆ ఇష్యూకి సంబంధించి అవుతుంది, బైకాట్ అయితేనేమో ఆ సెషన్. వాకౌట్ కాకుండా బైకాట్ చేసారు. ఈ సెషన్ మొత్తం మేము బైకాట్ చేస్తామన్నారు. ఎందుకన్నారు? మాకు ఇది ఆత్మగౌరవ సమస్య, మేము ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నవి, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా జరిగే ఏ నిర్ణయాన్నైనా మేము సమర్థించము, వాటికి వ్యతిరేకంగా మేము బరాబరు మాట్లాడుతున్నాం. అంటే లేదు, మీరు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా కూడా నేను మైక్ ఇవ్వను అన్నాడు. అసలు ముఖ్యమంత్రి గారు తెలంగాణకు వ్యతిరేకం అయితే మేము ఎందుకు అక్కడ ఉంటాం? ముఖ్యమంత్రి గారు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మేము బరాబరు వ్యతిరేకిస్తాం, మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడతాం, మాకు అవకాశం ఇవ్వాలి అన్నాడు. మేము ఇవ్వము అన్నాడు. ఇవ్వకపోతే మేము బైకాట్ చేస్తామని చెప్పి బయటకు వచ్చారు. కాసేపు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. ఇది నిజమే అయినప్పుడు బైకాట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా ఇంకో ప్రతిపక్ష పార్టీకో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాదని ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులకు అవకాశం ఇస్తాం, మేము వ్యతిరేకిస్తాం.
మేము బైకాట్ చేసి బయటకు వచ్చాం. కానీ 4 నెలల కిందనే రాజీనామా చేసిన వాళ్ళని పిలిచి ఈ తెలంగాణ గురించి కానీ, తెలంగాణలో ఇప్పుడు సమకాలీన రాజకీయాలు జరుగుతున్నటువంటి నీటి వినియోగం విషయంలో కానీ, లేదా 6 గ్యారంటీలో, లేదా 420 హామీలో ఇచ్చినటువంటి హామీల గురించో కానీ ఇవి ఏవి రామచంద్ర ఒక్క నిమిషం, ఇవి ఏవి మాట్లాడుతున్నారు? ఒక నిమిషం టైం తీసుకుంటున్నారు. నాకు ఛాయిస్ ఇచ్చేది కాదు, వేరే మాట్లాడిన తర్వాత మాట్లాడండి. శ్రీహరి గారు అవకాశం ఇవ్వడానికి మనం ఎక్కడ చూద్దామో మీకు చెప్పు. ఓకే ఎస్ రామచంద్ర గారు అయిపోయింది అంతే. Yes, మనము yes, శ్రీహరి గారు ఒక్క నిమిషం, శ్రీహరి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీహరి గారు ఒక్క నిమిషం. ప్రజల ఎజెండాని కాదని రైట్ 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 ఎజెండాకి అంత సమస్య ఏంటంటే కవిత గారు రాజీనామా కవిత రాజీనామా, కవిత కొత్త రాజకీయ పార్టీ మీద డిస్కషన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా శ్రీహరి గారు? అవునవును, కవిత కొత్త పార్టీ గురించి మాట్లాడాల్సింది. కొత్త పార్టీ పెట్టే ముందు ఎజెండాని కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ క్లియర్ చేస్తుంది అంటున్నా. లేదు, ఇప్పుడు మేము ఒక విషయం అండి, అధికారం నుండి అన్ని రకాలుగా మాకుంది అనుకుని ఎలాంటి లాభం లేదు. వేరే రకంగా పోతుంది, అది అవకాశం ఇవ్వలేదు. కానీ ఇలా కవితకు మాత్రం చాలా క్లియర్ గా ఎక్కడైనా వ్యక్తిగత విమర్శలు లేకుండా సబ్జెక్టు గురించి మాట్లాడితే సంతోషం. మీరు వచ్చేది ఏంటంటే అక్కడ మాట్లాడేది ఏంటంటే వ్యక్తిగతంగా సీఎం గారిని విమర్శిస్తుందనే విషయంలో మాట్లాడడం జరిగింది. వ్యక్తిగతంగా సబ్జెక్ట్ గురించి సంవత్సరాలలో ఇప్పుడు మాట్లాడాల్సింది కవిత గురించి మాట్లాడాల్సింది. కవిత గురించి మాట్లాడాలి కాదు అన్న. రేవంత్ రెడ్డి మాత్రమే కవిత గురించి మాట్లాడుతున్నాం. కవిత ఆమె కాంగ్రెస్ పార్టీకి లాభం లేదు, నష్టం లేదు. ఫ్రీ గ్రౌండ్ ని ఎవరు తయారు చేస్తారు? పక్కా ఇంటి గుట్టు ఆమె చెప్పకముందే కాంగ్రెస్ పార్టీ ప్రతి స్కామ్ గురించి ముందే చెప్పడం జరిగింది. ఈ రోజు ఏం చెప్తలేదు, ఆమె ఏం చెప్తలేదు. అదే కదా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పడం జరిగింది. మీరు మాట్లాడడం డైవర్షన్ అవుతుంది. కవిత అంత పెద్ద లీడర్ కాదు, ఆమెతో ఎవరికి కూడా లాభం లేదు. సంపాదించిన డబ్బులను, ఆర్థికంగా ఉన్న డబ్బులను ప్రజలకు ఏమైనా ఉపయోగపడవచ్చు తప్పించి ఆమె ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే అధికారంలో మేము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సమస్యలో కొన్ని అవకాశం కవిత గురించి మాట్లాడాలి గురించి వన్ బై వన్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను కాంగ్రెస్ వర్షన్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. రామచంద్ర గారు, శ్రీహరి గారు ఒక్క నిమిషం. రామచంద్ర గారు, కవిత గారి గురించి ఆమె చేసే నిర్ణయము, ఆమె చేసింది ఆమె ఊహించుకుంటుంది, పెద్దగా ఊహించుకుంటుంది. ఆమెతోని ఎవరికి కూడా లాభం లేదు, నష్టం మాత్రం బీఆర్ఎస్ కు మాత్రం ఉంటుంది. అధికారంలో ఉండి అన్ని రకాలుగా లబ్ధి పొంది అన్ని రకాలుగా ఉండి ఒక స్టేజీలు ఉండి మీరు అన్నట్టు కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు ఉండి చేయలేకపోతున్నాం. మాట్లాడకండి. ఇప్పుడు కవిత గారు రాజకీయ పార్టీ పెడితే మాకు మాత్రం ఎలాంటి లాభం లేదు, నష్టం జరిగినా లాభం జరిగినా చీలిపోయిన వాళ్ళకి నష్టం జరుగుతుండొచ్చు, లాభం జరిగినా ఆ పార్టీకి జరుగుతుండొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇంచిత్తు లేదు. 2023 తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా బలంగా ఉంది. అంటే నిజానికి కూడా కష్టకాలంలో ఆమె పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది వ్యక్తిగతంగా ఆమె చేసింది కుటుంబాల కలహాలతో కుటుంబంలో ఇబ్బందులు జరిగి ఆమె ఏ రకంగా ప్రమాణం చేయని ఏ రకంగా చేసినా అక్కడ వచ్చే సమస్య ఆర్థిక లావాదేవీలతో వస్తుంది. ఆర్థికంగా ఆమె ఎన్నో రకాలుగా
ఆమె పరిస్థితి మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిందంటే మామూలు పరిస్థితి. ఒక బ్యూటీ పార్లర్ నడిపించుకునే ఆమె ఇన్ని వేల కోట్లకు ఏ రకంగా వచ్చింది? ఆ బీఆర్ఎస్ పార్టీ పుణ్యాన. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజు కూడా ఎట్లుండే, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు బీఆర్ఎస్ కూడా ఆ రోజు కూడా ఆర్థికంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉండో మాకు తెలుసు. మెదక్ నియోజకవర్గము, మెదక్ జిల్లా వాసిగానే నేను చెప్తున్నా, కేసీఆర్ గారి పరిస్థితి, కేటీఆర్ గారి పరిస్థితి, హరీష్ రావు గారి పరిస్థితి, సంతోష్ రావు గారి పరిస్థితి, ప్రభుత్వ భూములతోని ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది లాభపడ్డ మామూలు స్టేజీ నుంచి ఈ రోజు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ మధ్యలో డబ్బుతోనే వస్తుంది తప్పించి ఆర్థిక లావాదేవీలు తప్పించి వేరే సమస్యనే లేదు. అవన్నీ ఒక రోజు కాకుండా ఒక రోజు వస్తాయి, బయటకు వస్తాయి, ప్రతిదీ వస్తుంది. కవిత గారు చేసేది ఒకటే, వాళ్లకు పంపకాల దగ్గర జరిగే పొరపాట్లే, పంపకాల దగ్గర జరిగిన వాళ్ళకు వచ్చిన సమస్యలే బయటకు వస్తున్నాయి. ఈ రోజు కూడా ఆమె నిలబడాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఆర్థిక వనరులు ఖర్చు పెడితేనే ఆమె పార్టీ నిలబడుతుంది. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆర్థిక వనరులు ఖర్చు పెడితేనే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎన్నో రకాలుగా సంపాదించిన వాళ్ళు వేరే పార్టీలకు పోయినరు. మీరు గుర్తుంచుకోండి, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైనా కానీ ఆర్థికంగా సంపాదించుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెట్టిన, అంటే వాళ్ళు పార్టీ ప్రేమతో కాదు, పార్టీకి నష్టం చేసి పోతున్నారు. ఈ రోజు కూడా కవిత గారు కూడా ఆమె ఆర్థికంగా సంపాదించుకొని ఇంకా కావాలని ఆశతోని బయటపడుతుంది తప్పించి ఎవ్వరి గురించి కాదు. ఆమె వ్యక్తిగతంగానే వస్తుంది కానీ ఏదో ఆమె చెప్పే మాటలు మాత్రం ప్రజలకు ఉపయోగపడలేవు. మీరు మాట్లాడే మీరు ఒకరు మాట్లాడినాక మీకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చే ముందు నువ్వు ఏదో మాట్లాడుతుంటే ఎట్లా? కవిత గారు చేసే పొరపాట్లు ఏంటంటే ఆమె ఆర్థిక వనరులు కాపాడుకుంటూ ఇంకా కావాలని ఆశతో మాత్రం చేస్తుంది. ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది విషయం. రామచంద్ర గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి మరో అంశం, రేపు ఎన్నికల్లో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పోటీ చేయడానికి ముందుకు వెళ్తున్నాం అనేటువంటి అంశాలే ప్రధానంగా చెప్తున్నారు. కాబట్టి సో ఇక్కడ మీరు అన్నారు ఆర్థిక వనరులు అనేటువంటి అంశం. సో పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ విమర్శలు చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండి ఒకవేళ పొత్తులు అనేటువంటి అంశంతో ముందుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? ఆ ప్రతిపాదన వస్తే లేదు, ఆమెతో ఎలాంటి లాభం లేదు, ఎలాంటి పొత్తు కూడా అవసరం లేదు. ఆమెకి ఏం బలం ఉంటది? ఆమెకి ఏ రకంగా ఉంటుంది? గెలిస్తే ఒక సీట్ గెలుస్తుండొచ్చు ఎక్కడనో ఒక దగ్గర, సిరిసిల్లలో గెలుస్తుందా, సిద్దిపేటకి నిలబడుతుందా, లేకుంటే ఆమె మాత్రము మొదటిగా నేను అనుకుంటున్నా ఏంటంటే హరీష్ రావు మీదనే నిలబడుతుండొచ్చు, లేకుంటే అన్న మీద నిలబడుతుండ. ఆ 2 సీట్లలో వాళ్ళకు మధ్యలో జరుగుతుండొచ్చు. కానీ ఈ రోజులలో కూడా సిద్దిపేట సీట్ అయినా కానీ, గజ్వేల్ సీట్ అయినా కానీ, సిరిసిల్ల సీట్ అయినా కానీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. అక్కడ కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఈ రోజు అలాంటి దుస్థితి పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. 2023 నుంచి ఈ రోజు వరకు డౌన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజలలో లేరు. వాళ్ళు మాటలు మాట్లాడేది అంటే ప్రజలకు సంబంధించి ఏ రకంగా కూడా మాట్లాడతలేరు. ప్రజలకు సంబంధించిన నష్టాలను, వాళ్ళకి కావాల్సిన అవసరాల గురించి మాట్లాడతలేరు. వ్యక్తిగత విమర్శ మాట్లాడుతున్నారు. ఎవరైనా కోరుకుంటున్నది ఏంటంటే వ్యక్తిగత విమర్శ అవసరం లేదు. ప్రజలకు సంబంధించి మనం ఏం చేయాల్సింది, వాళ్ళకు ఎక్కడ కూడా, ఇక్కడ అని కాదు మన తెలంగాణ రాష్ట్రం కాదు, ఎక్కడ కూడా ప్రజల సమస్య గురించి మాట్లాడతలేరు. దయచేసి నేను నాయకులకు అందరికి కూడా కోరుకుంటున్నాను, ఎన్నో సమస్యలతో ఉంది కానీ వ్యక్తిగత విమర్శలతోని కాలయాపన చేసి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రజలకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలను ఏ రకంగా తీర్చుకోవాలి, నీటి వనరులను ఏ రకంగా కాపాడుకోవాలి, ఆర్థిక వనరులు ఏ రకంగా పెంచుకోవాలి, మనకు కావాల్సిన సమస్యలను మనం పరిష్కరించే రకంగా ఉమ్మడిగా ఆలోచన చేసి చేయాల్సింది. కానీ ఇక్కడ ఏమైతుందో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. నీ మీద నేను అంటే అసలు విషయం ఎక్కడ జరుగుతలేదు. ఎవరిదైనా నేను చెప్తున్నా, అధికార పార్టీనైనా చెప్తున్నాను, అపోజిట్ పార్టీ వాళ్ళకైనా చెప్తున్నాను, వ్యక్తిగత విమర్శలు అవసరం లేదు. మనకు కావాల్సింది ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి దాన్ని పరిష్కరించే రకంగా మాట్లాడి పరిష్కరించే రకంగా పోతే సంతోషము. ఆ ప్రయత్నము మనము చేయాలి, మనతో పాటు మేధావులు చేయాలి, అందరు కలిసి చేస్తే బాగుంటది. ఇప్పుడు మేము మాట్లాడే దాంట్లో కవితతోనే ఎవరికి లాభం లేదు, నష్టం లేదు. లాభపడ్డా నష్టపడ్డా ఆమె వ్యక్తిగతంగా ఆమె ఉనికిని చాటుకోవడానికి మాత్రం చేస్తుంది కానీ ఆమెకి ఎలాంటిది లేదు. ఆమెను రక్షణ కవచంగా మనం తయారు చేసుకోవడానికే చూసుకుంటుంది కానీ ఎవరికి లాభం లేదు. ఆమె నష్టపోయినా, లాభపోయినా, మునిగినా, తేలినా ఆమె వ్యక్తిగతంగా ఆమె ఒక ఓన్లీ 1%. మీరు అన్నట్టు ఇంకా సెకండ్ పర్సన్ కూడా లేదు. మీరు చెప్పేది అవకాశం ఇవ్వాలి.
ఓకే అంటే రామ్మోహన్ రావు గారు అన్న రామారావు గారి ముందు అన్న రామారావు గారు ఎస్, శ్రీహరి గారు ఒక్క నిమిషం. శ్రీహరి గారు శ్రీహరి గారికి ఇవ్వండి అవకాశం. సార్ నేను ఒక్క ఒక మాట నేను మాట్లాడతాను. ఆలస్యంగా వచ్చా సార్ నేను పెద్ద అందుకని లేట్ ఆలస్యం చేయను. మన నేను శ్రీహరి గారు అసలు విషయమే చెప్తా రామచంద్ర అన్న. శ్రీహరి గారు నేను నా వేరే- ప్రశ్నకి నేను సమాధానం సబ్జెక్ట్ లేని చెప్పండి. విషయం చెప్పా. శ్రీహరి గారు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీకు సపోర్ట్ చెప్తున్నాను. మీకు సపోర్ట్ ఓకే. శ్రీహరి గారు శ్రీహరి నేను గారు నా ఏమంటున్నాను అంటే ప్రశ్నకి సమాధానం నేను చెప్తారా? ఒక మాట మీకు సపోర్ట్ చెప్తాను. ఓకే. ఏమంటున్నాను అంటే శ్రీహరి గారు సపోర్టింగ్ కాదు సార్. ఇప్పుడు ఒక నాకు మాట. ఒక్క నిమిషం మా రామచంద్ర అన్న మొత్తం పాపం ఎంత తర్వాత అబాధకంగా మీరే మాట్లాడుతున్నాడో. ఓకే. తర్వాత మీరే ఓకే తీసుకోండి. రైట్ 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 శ్రీహరి గారు నేను తర్వాత మీరే తీసుకోండి. నేను ఏమంటున్నాను శ్రీహరి అంటే గారు నా రామచంద్ర ప్రశ్నకి గౌడ్ గారు సమాధానం చెప్తారా? ఒక బాగా చెప్పండి. ఇప్పుడు ఓకే. విధుల నిధి చెప్పిండు రామచంద్ర గౌడ్ గారు ఆ పార్టీలో ఉన్న రాంగ్ పార్టీ రైట్ పర్సన్ అనుకుందాం కొద్దిసేపటికి. నేను ఏమంటున్నా అంటే అది అట్లా కాదు. వారు కరెక్ట్ చెప్తున్నప్పుడు మీరు అడ్డం రావద్దు. నేను ఏమంటానంటే ఇద్దరు మర్యాదస్తులు ఎదురైతే 3 బాటలు అవుతాయి అట. శ్రీహరి గారు మీరు రామచంద్ర గారు ఎదురైతే నమస్కారం అని మీరని నమస్కారం పక్కకి జరిగితే 3వ బాట మధ్యన మిగిలిపోతుంది కదా. నేను అట్లా చేయండి అంటున్నాను. మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆయన పార్టీ పాలసా వ్యక్తిగతం కాదు. ఆయన చెప్పింది ధర్మము న్యాయం చెప్పిండు. దాన్ని అంగీకరిద్దాం మనం. ఇప్పుడు పార్టీ ఎవరా కాదా అని రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, పిసిసి ప్రెసిడెంట్ ఏమనుకుంటున్నాడు కాదు. ఆయన చెప్పింది కరెక్ట్, అది విందాం. ఒకటి. రెండోది ఏమంటున్నానంటే ఆయన ఒక 2 విలువైన మాటలు చెప్పిండు. బీఆర్ఎస్ కే నష్టమైతుంది, లాభమైన నష్టమైంది, బీఆర్ఎస్ నష్టమైంది. ఒక నెంబర్ 1. ఎందుకంటే మీ పార్టీ నుంచి బయటకు వచ్చింది కనుక. ఇప్పుడు ఏమైందంటే చెప్తాను కదా, మన ఇంటి దొంగ ప్రాణహాని, మీ ఇంటి దొంగ అక్కడి నుంచి వచ్చింది, అన్ని విషయాలు చెప్తున్నారు. వాళ్ళు లాభం చేసుకుంటారు, తప్పదు. ఎందుకంటే వాళ్ళు సన్యాసుల మఠం కాదు, వాళ్ళు తప్పనిసరి లాభం. కానీ మీలాగా కనుక ఈ ఫిరాయింపులు ప్రోత్సహించి వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారు? కవితను చేర్చుకున్న క్షణంలో కాంగ్రెస్ పార్టీ నైతికత కోల్పోతుంది. ఎందుకు కోల్పోతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి నష్టము. ఆమె గుదిబండ. ఇప్పుడు ఒకవేళ ఆమె కనుక కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వ్యతిరేకిస్తారంటున్నాడు. కాకపోతే ఆమెను ఉపయోగించుకుంటారు మీ మీద తిట్టడానికి. ఇప్పుడు మీరు అన్నారు కదా శ్రేయర్ గారు, మీరు అంతసేపు చెప్పారు కానీ ఒకటే మాట మీ ఆంతర్యం నేను చెప్తాను. అంటే మీరు చెప్పరాని కాదు, అసెంబ్లీ సాక్షిగా మన విధాన మండలి సాక్షిగా ఆమె ద్వారా బీఆర్ఎస్ ను ముఖ్యంగా తిట్టించడానికి వాడుకున్నారంటే ఒప్పుకుంటా, కరెక్టే అంటున్నాను, వాడుకున్నారు. అంతకన్నా ఇంకోటి ఏం లేదు. రెండోది 4 నెలల క్రితం రాజీనామా చేసిన ఆమెను ఇప్పటిదాకా కూర్చుని ఆఖరి భావోద్వేగంతో చేసిన అనుకున్న అమ్మ అని చెప్పి క్లారిటీ తీసుకొని చేసింది కదా. నిన్న ఏంటంటే ఉరిదీసేవాడికి కూడా చివరి కోరిక అడుగుతారు, ఎట్లాగూ పోతుంది ఆమె, రేపు తెల్లారితో రాజీనామా చేస్తుండ్రు, ఏమైంది అనుకుని ఏం చేసిందంటే దాన్ని ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా, ఇప్పుడు మీరు అన్నారు కదా అందరిని ఎందుకు మాట్లాడించారంటే ఈమె చేసే పని ఏంది, మిమ్మల్ని తిట్టడం బీఆర్ఎస్ కదా, దాన్ని ఉపయోగించుకున్నారు. రేపటి నుంచి అవకాశం పోయింది కదా, అయిపోయింది. ప్రజావేదిక ద్వారా పోవాల్సింది అక్కడైతే చట్టసభలు లేదు. అందుకనే ఖుదుకుషు చేసుకుందా అని అంటున్నాను. హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి ఇందులో. ఆమెను కనుక కాంగ్రెస్ పార్టీ కనుక చేర్చుకుంటే మీకన్నా ఎక్కువ నష్టం ఆడకైతుంది, మీకు కాదు. మీకే మీరు ఆరోపించడానికి ఇప్పుడు అవకాశం వస్తుంది కదా శ్రేయర్ గారు. అందుకనే ఇది ఏం లేదు, వ్యక్తిగా పోతున్నా శక్తిగా వస్తాననేది మహిళలను గౌరవిద్దాం. రానియండి, ఎవరొద్దంటారు? చెప్పాను కదా, ఎంతో మంది వచ్చి ఎంతో మంది పోయినరు కనుక రానివ్వండి, వద్దన్నాను. కానీ ఆమె పాలసీ ఏంటిది? మిమ్మల్ని బదనాం చేసుకుంటూ మీ పార్టీ ఓట్లను చీల్చడా కూడా కాదు. అంటే బదనాం చేస్తే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తుంటే ఏమైతే నిజం అనుకుంటారు కదా, అట్లా చేసే. అయితే ఎలక్షన్లు కూడా ఇప్పుడు లేవు శ్రేయర్ గారు. ఎప్పుడున్నాయి? ఢిల్లీ బహుత్తూరాయి 3 ఏళ్ళు ఉన్నాయి ఇంక ఎలక్షన్స్. పోనీ జడ్పీటీసీ ఎంపీటీసీ లేకపోతే మున్సిపాలిటీ చేస్తుందా అంటే అంత బలం లేదు, సంస్థాగత నిర్మాణం అస్సలు లేదు. తెలంగాణ జాగృతి బట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ లో వింగ్, అంతే తప్ప పెద్ద వింగ్ అని ఎవరు పోలే. ఆమె మరి చూసినాం కదా, ఒక్క నాయకుడు అయినా ఆమె ఎంబడి పోయిన వాళ్ళ మీరు గుర్తింపు ఒక్కరు ఉండలేరు కదా. అందుకని ఏం లేదు, దీన్ని ఎంత వీలైతే అంత తగ్గించాలి. ఇప్పుడు కూడా శత్రువు గురించి ఎక్కువ మాట్లాడదు కేసీఆర్ గారు బాగా పాటిస్తారు దాన్ని. శత్రువు గురించి ఎక్కువ మాట్లాడితే వాళ్ళని ఎక్కువ చేసినట్టు అవుతుంది. మీరు కవిత గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నట్టు మంచి రామచంద్ర గౌడ్ గారు కరెక్ట్ చెప్పిండు. ఆమె గురించి ఆలోచిస్తే తప్పు, మేము చేర్చుకోమన్నారు. అదే పాలసీ కానివ్వండి, నష్టం ఉంది. రైట్, మీరు ఏమన్నా మాట్లాడండి. రైట్, ఏం లేదు అన్న. నేను కొద్దిగా అన్న మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఆలస్యంగా చేయను కదా, నాకు 1 నిమిషం అవకాశం ఇవ్వని తప్ప మీరు ఏదో అసంబద్ధంగా మాట్లాడుతారు కానీ అసందర్భంగా మాట్లాడతారని కానీ మీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. వయసులో కూడా మీ ఇద్దరు కూడా నాకంటే వయసులో పెద్దోళ్ళు. నేను మరోసారి మీకు నా అప్పీల్ ఏంటంటే అన్న, సమకాలీన సందర్భాల్ని మనం పోల్చుకుందాం. ఈ సమకాలీన సందర్భాలలో శాసన మండలిలో కానీ శాసన సభలో కానీ కనీస చర్చకు కూడా అవకాశం ఇవ్వని శాసనసభ స్పీకరు, శాసన మండలి స్పీకర్లు ఆమెకు గంటలతో కూడా అవకాశం ఇవ్వడం వెనుకలోనే ఒక కుట్రకోణం ఉంది. మరి రామచంద్రరావు లాంటి సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్తలు సేమ్ కోరుకుంటున్నారు, ఈవెన్ మనం తీసుకోము అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఎవరు అనుకోలే. అట్లాంటి వాళ్ళు తీసుకొని వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకుంటే ఇలా సిఎల్పి లీడర్ అయ్యి ఇలా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో మా రామచంద్రరావు లాంటి కొద్దిగా అంటే నేను మాట్లాడే మాటలు కొద్దిగా బాధిస్తే కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ ఏమి ఉండవు.
తక్షణంగా ఎవరు లాభం చేస్తారు, తక్షణం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటే వాళ్ళతో ఉపయోగాన్ని వాడుకుంటది వాళ్ళని. ఆ కాంగ్రెస్ పార్టీ అట్లే కదా. ఆ రోజు నారాయణ భాస్కరరావుని ఎవరు తీసుకున్నారు? ఎన్టీఆర్ లాంటి ఒక చరిత్రం కదా అలా నారాయణ భాస్కరరావుని తీసుకొని కదా అవాస్పాలైంది. పాపం ఇందిరాగాంధీ గారు స్వర్గస్థులు అయింది. కానీ అట్లా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి లోపభూయిష్ట విధానాలలో ఇది కూడా ఒక విధానము. కవితను ఎంకరేజ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి తప్పిదము. అయినా సరే మేము చెప్తున్నాము తెలంగాణ పైన ఆత్మగౌరవానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని మీరు కూడా చెప్పారు కదా గతంలో. అది కూడా చెప్తున్నాం. ఇప్పుడు మేము కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంగా గౌరవనీయులైనటువంటి సోనియా గాంధీ గారిని గౌరవిస్తూ తెలంగాణ శాసనసభ మొదటి అసెంబ్లీలో గౌరవ సోనియా గాంధీ గారి దయ వల్ల, సాహసం వల్ల, ఆమె యొక్క అకుంఠిత దీక్ష వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని ఎవరు చెప్పారు? నేను చెప్తలేను. మా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ మొదటి శాసనసభలో చెప్పారు. కానీ లోకల్ నాయకత్వం, మన తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో అది ఆ స్థాయి సోనియా గాంధీ స్థాయి నాయకత్వాన్ని కానీ, జాతీయత స్థాయి నాయకత్వాన్ని కానీ అభివృద్ధి చెంది లేకపోవడం వల్ల వాళ్ళు ఆనాడు పెట్టినటువంటి ఆటంకాల వల్ల మేము దూరంగా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ తెలంగాణ విషయంలో ఈ రేవంత్ రెడ్డి తిట్టిన మాటలు ఈ తెలంగాణ సమాజంలో ఎవ్వరు తిట్లే పాపం సోనియా గాంధీ గారిని. కానీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఒక మాటనే అన్న, నాకు అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడాలి అన్న. ఆమె నిజంగానే మా పార్టీ నుంచి విడివాడి నిలబడితే మొన్న జూబ్లీస్ లో నిలబడాలి కదా. మొన్న సర్పంచ్ ఎన్నికలు ఇంతకుముందు మా రామచంద్రానికి పాపము వాళ్ళ పార్టీ మీద అభిమానంతో ఎన్ని చెప్పిండు ఇప్పుడు దాకా. ఇక అయిపోయింది. సిద్దిపేటలో కూడా మేమే గెలుస్తున్నాం అని చెప్పిండు. సిద్దిపేటలో 91 మంది సర్పంచులు ఉంటారన్న. మీరు ఇప్పుడు చెక్ చేసుకోరు ఆన్లైన్ లా, ఇప్పుడు చెక్ చేసుకోరు. ఈ రోజు 91 మంది సర్పంచులు ఉంటున్న సిద్దిపేట నియోజకవర్గంలో మేము 86 గెలిచినామన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, స్వతంత్ర భారతావనిలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రతిపక్ష పార్టీ 95% స్థానిక సంస్థలకు వేసినటువంటి చరిత్ర ఏమైనా ఉంది అంటే అది సిద్దిపేట నియోజకవర్గం. ఇవాళ మొన్న జరిగినటువంటి 91 సర్పంచులలో మేము నిన్ననే అన్న, జస్ట్ ఎస్టర్డే మేము సన్మానం చేసుకున్నాం. 82 మంది సర్పంచుల్ని, 86 మంది ఉప సర్పంచుల్ని మేము సన్మానం చేసుకున్నాం. మా పార్టీ కార్యకర్తలు వాళ్ళు. ఆ గెలిచిన వాళ్ళు కూడా పార్టీ రేపళ్ళు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటారు. ఇది ఇప్పటి వరకు స్వతంత్ర భారతావనిలో ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇవాళ తెలంగాణలో కూడా 119 అసెంబ్లీ స్థానాలు ఉంటాయన్న. అందులో రూరల్ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి అసెంబ్లీ స్థానాలు 92, 96 ఉంటాయి అర్బన్ తీసేస్తే. ఈ 92 అసెంబ్లీ నియోజకవర్గాలలో సిద్దిపేట కూడా ఒకటి. అందులో 91 సర్పంచులు ఉంటారన్న. 91 మంది సర్పంచులలో 82 మంది సర్పంచులు గెలుస్తున్నాం. ఒక్క జిల్లాని బేస్ చేసుకొని అర్థమైంది. ఒక్క జిల్లా కాదన్నా. వాళ్ళు ఏం చెప్పారు ఇంతకుముందు? సిద్దిపేట కాంగ్రెస్ గెలుస్తుంది, ప్రజలు అన్ని బయటకు వస్తాయి, అన్ని లేదు, అది జరిగే విషయము. ప్రధానంగా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి నేనేం చెప్తున్నా అంటే కాంగ్రెస్ మీద ప్రభావం చూపబడుతుంది. ఏ పార్టీ ఓట్లు చీలేటువంటి అవకాశం ఉంది మనం కూడా పరిశీలిద్దాం. నాతో పాటు ప్యానెల్ లో పార్టిసిపేట్ చేసినటువంటి రామచంద్ర గారికి, శ్రీహరి గారికి, రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతుందా? సో కవిత జాగృతి పార్టీని ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో అంత స్పేస్ ఉందా? సో ఏ పార్టీ మీద ఎలాంటి ప్రభావం పడబోతుంది, ఏ పార్టీ యొక్క ఓట్లు చీలబోతున్నాయి? సో మనం కూడా వెయిట్ చేద్దాం. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.